మల్లెపూల పల్లకి బంగారు పల్లకి రవితేజ నెక్కినాడు బ్లాక్ బాస్టర్ పల్లకి. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన రవితేజ అన్న ఇరుముడి మూవీ చూడటం జరిగింది. సినిమా మాత్రం అద్దిరిపోయింది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పా, శివ నిర్వాణ గారు చాలా బ్రిలియంట్ గా రాసుకున్నారు ఈ ఇరుముడి కథ. అతను ఏదైతే అనుకున్నాడో డివోషనల్ ఒకవైపు, మరొక వైపు క్రైము, అదే విధంగా తండ్రి కూతుర్ల సెంటిమెంట్ ఏదైతే ఉందో, ఈ మూడు కాంబినేషన్లు కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తే ఇది ష్యూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ అవే మూవీ అని నేను చెప్పాను. థియేటర్ లో అదే జరిగింది. శివ నిర్వాణ గారి టేకింగ్ గాని, స్క్రీన్ ప్లే గాని, పిక్చర్ క్వాలిటీ గాని టాప్ నాచ్ లో ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా బోర్ అనేది కొట్టించకుండా అక్కడక్కడ ట్విస్ట్లతో, ఇంటర్వెల్ బ్లాక్ తో, క్లైమాక్స్ తో నెక్స్ట్ లెవెల్లో సినిమానైతే ముందుకు తీసుకెళ్లాడు. ఇక రవితేజ అన్న పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంది పెర్ఫార్మెన్స్. ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో రవితేజ అన్న నాకైతే కొంచెం భిన్నంగా అయితే నాకైతే కనిపించాడు. ఇక ఈ తండ్రి కూతురులాంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో, వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఏదైతే ఉందో అది చాలా బాగా అయితే చూపించాడు డైరెక్టర్ శివ నిర్వాణ. ఈ పాప రోల్ చేసిన నక్షత్ర, ఆ అమ్మాయి మాత్రం అసలు ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ లాగా ఆ అమ్మాయి అయితే పర్ఫార్మెన్స్ చేసింది. కొన్ని సీన్స్ లో రవితేజ గారిని కూడా డామినేట్ చేసేలాగా ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. నాకైతే అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయికి మాత్రం చాలా బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది. రవితేజ గారు కూడా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు, ఈ అమ్మాయి పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పేసి. ఆ లక్షణాలన్నీ కూడా పుష్కలంగా ఆ అమ్మాయిలో కనిపిస్తుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే జేడి ప్రకాష్ నెక్స్ట్ లెవెల్ ఆల్బమ్ అయితే ఇచ్చాడు. అంతకు మించి బీజిఎం అయితే ఈ మూవీకి అయితే ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పా, ఈ మల్లెపూల పల్లకి అనే సాంగ్ థియేటర్ లో వచ్చిన రోజున థియేటర్స్ మొత్తం కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ గా మారుతుంది అని నేను చెప్పాను. ఇప్పుడు థియేటర్ లో అదే జరుగుతుంది. అసలు ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సాంగ్ కి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా వాళ్ళ చైర్ లో కూర్చోరని చెప్పాను. నేను వెళ్ళిన థియేటర్ లో మాత్రం స్క్రీన్ ఎదరకొచ్చి వాళ్ళు డాన్స్ ఆడుతున్నారు. అసలు ఒక ఒక వ్యక్తి అయితే మాత్రం మరి నిజంగా మాలలో ఉండి సినిమాకి వచ్చాడా, లేదంటే మాల వేసుకున్న క్యాసం వేసుకుని వచ్చాడో నాకైతే తెలియదు. కానీ షర్టు తీసేసి థియేటర్ మధ్యలో డాన్స్ ఆడుతున్నాడు. అసలు ఒక రేంజ్, అసలు మల్లెపూల పల్లకి సాంగ్ కి నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మూవీలో చేసినటువంటి ప్రతి ఒక్కరు, అదే మనకు హీరోయిన్ ప్రియా గారు కానివ్వండి, పాప కానీ, అదే విధంగా సాయి కుమార్ గారు కానీ, స్వాసిక కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ లో చాలా బాగా చేశారు. మన రవితేజ అన్న కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఈ ఇరుముడి మూవీ నిలవబోతుంది. ఆల్రెడీ ధమాకాతో 100 కోట్లు కొట్టాడు. ఇప్పుడు ఇరుముడి మూవీతో మరొక 100 కోట్లు, 200 కోట్లు కొట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. బుక్ మై షోలో గంటకి 38,000 టికెట్లు దిగుతున్నాయి. మన మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ మూవీని క్రాస్ చేసిందంటే ఏ రేంజ్ సేల్స్ బుక్ మై షోలో జరుగుతున్నాయో ఒక్కసారి ఊహించుకోండి. నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, రాసి పెట్టేసుకోండి. డే 1 పోస్టర్ 25 నుంచి 30 కోట్ల మధ్యలో రాకపోతే నేను మళ్ళీ యూట్యూబ్ లో వీడియోలు చేయను. నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, రాసి పెట్టేసుకోండి. పెద్ద మూవీ తర్వాత నేను ఈ మూవీకే చూస్తున్నాను. థియేటర్ దగ్గర పార్కింగ్ ఏవైతే ఉన్నాయో అక్కడ కార్లు గాని, బళ్ళు గాని మొత్తం గేట్ వరకు పెట్టేశారు. అంటే ఏ రేంజ్ లో హౌస్ఫుల్ నడుస్తుందో థియేటర్ దగ్గర చూసుకొని, నేను పెద్ద మూవీ తర్వాత ఈ ఇరుముడి మూవీకే నేనైతే చూస్తున్నాను. సినిమా మాత్రం ఓవరాల్ గా చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయాల్సినటువంటి మూవీ ఈ ఇరుముడి మూవీ. మరి ఎవరైనా చూసుంటే మరి ఈ ఇరుముడి మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో రాసేయండి. ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై